దేవుడి ఆస్తులకే కన్నం వేశారు. కోట్ల విలువ చేసే పవిత్రమైన ఆలయ భూములను కేటుగాళ్లు అత్యంత చాకచక్యంగా కొల్లగొట్టేశారు. మొన్న పళని మురుగనాలయం, నేడు మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల భూములను చాప చుట్టినట్టు చుట్టేశారు. ఇప్పుడు ఈ అక్రమాల గుట్టు ఒక్కొక్కటిగా బట్టబయలవుతోంది. గత ప్రభుత్వాలు చూసి చూడనట్టు వదిలేసిన ఈ కుంభకోణాలపై విజయ్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నారు. అసలు ఈ భారీ భూ కుంభకోణాల వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరు? కోట్లాది మంది భక్తుల నమ్మకాలతో ముడిపడి ఉన్న పవిత్ర దివ్యక్షేత్రం పళని అరుల్మిగు దండపాణి స్వామిగల్ మఠం. ఈ ఆలయ భూ వివాదం తమిళనాట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు పళనిలోని ఆలయ స్థలాన్ని పార్కింగ్ గా వాడుతున్నారు. బట్ ఆ పార్కింగ్ ఏరియా విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం 150 కోట్ల రూపాయలు. చారిత్రాత్మకంగా ఎంతో ప్రాశస్త్యం ఉన్న దాదాపు 1.40 ఎకరాల అత్యంత విలువైన స్థలాన్ని కబ్జా చేసేశారు. మార్కెట్లో 150 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిని కేవలం 2 కోట్ల రూపాయలకే ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా రిజిస్టర్ చేసి దైవద్రోహానికి పాల్పడ్డారు కొందరు అవినీతి అధికారులు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన ఈ మోసంపై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తీవ్రంగా స్పందించి రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది. రంగంలోకి దిగిన సిబిసిఐడి పోలీసులు విచారణను వేగవంతం చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ జస్టిన్ మణికందన్ను సస్పెండ్ చేసి విచారిస్తున్నారు. దైవ భూమిని కాపాడుకోవడానికి 1880 నాటి అసలు యజమానుల వారసులు సైతం ముందుకు వచ్చి తమ పత్రాలను సమర్పించడం ఈ పోరాటానికి మరింత బలాన్నిచ్చింది. పళని భూదందా వివాదం మరవక ముందే లోక కళ్యాణాన్ని ప్రసాదించే జగన్మాత మధుర మీనాక్షి సుందరేశ్వర ఆలయం, అళగర్ కోవిల్ సేవల కోసం ఏర్పాటు చేసిన పవిత్ర ట్రస్ట్ ఆస్తులకు అదే దుస్థితి ఎదురైంది. 1930 నాటి వీలునామా ప్రకారం మదురై అళగర్ కోవిల్ రోడ్డులోని అశోక విలాస్ బంగ్లా, దానికి అనుబంధంగా ఉన్న తోట కేవలం ఆలయ సేవల నిమిత్తం అద్దెకు మాత్రమే ఇవ్వాలి. అమ్మడానికి, తనఖా పెట్టడానికి, యాజమాన్య హక్కులు మార్చడానికి ఎటువంటి అవకాశం లేదు. అయితే నిబంధనలను ఉల్లంఘించి 2016 జూన్లో అప్పటి తహసీల్దార్ అన్బళగన్ ఆలయం పేరుతో ఉన్న యాజమాన్యాన్ని తొలగించి రామాయి అయ్యర్ సహా 9 మంది పేర్లపై అక్రమంగా పట్టా మార్చేశారు. అశోక విలాస్ బంగ్లా రూపంలో ఆలయ నిత్య కైంకర్యాలు, ధర్మ కార్యాల కోసం ఇచ్చిన సుమారు 60 కోట్ల విలువైన 1.79 ఎకరాల భూమిని అప్పటి రెవెన్యూ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కలిసి అక్రమంగా పట్టా మార్చేసి తనఖా పెట్టి మహాపాపానికి ఒడిగట్టారు. కేవలం అద్దెకు మాత్రమే ఇవ్వాలనే నిబంధనను తుంగలో తొక్కి దేవుడి ఆస్తిని సొంతం చేసుకోవాలని చూసిన కుట్రదారులపై ఆలయ అధికారులు మదురై కేంద్ర నేర విభాగంలో ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ తహసీల్దార్, మాజీ విఏఓ సహా ఏకంగా 19 మందిపై సిసిబి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దేవుడి సొమ్మును కాజేసిన వారిని ఒక్కొక్కరిగా కటకటాల వెనక్కి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారికి గాని వారి ప్రభుత్వం మొత్తానికి కూడా నేను డిమాండ్ చేస్తున్న దేవాదాయ శాఖకి తక్షణం ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి తమిళనాడు రాష్ట్రం మొత్తంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఎన్ని భూములు ఉన్నాయి, అసలు రిజిస్ట్రేషన్లు ఎంతో చూపిస్తున్నది, వాస్తవాలు ఏంటి, అన్యాక్రాంతం ఏంటి, దీని మీద శ్వేతపత్రం ప్రకటించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. ఒక ప్రజా ఆందోళన కానీ నిర్మించడానికి కూడా తక్షణం మేము ప్రయత్నం చేస్తాం అందరితో మాట్లాడి. గత అన్నా డిఎంకే ప్రభుత్వాలు ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోలేదంటూ సీఎం విజయ్ ఎన్నికల ముందు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఈ భూముల లెక్కాపత్రాలపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టారు. ఆలయాల సంపద కేవలం ఆలయాలకే, భక్తులకే చెందాలి అంటూ సీఎం విజయ్ దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేవుడి భూములను ఆక్రమించిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవని విజయ్ సర్కారు వార్నింగ్ ఇచ్చింది. అన్యాక్రాంతమైన ప్రతి అంగుళం పవిత్ర భూమిని వెనక్కి రప్పించి తీరుతామని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయాలు ఇప్పుడు తమిళనాట రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి.